వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఏసీటీయూగా సెలెక్ట్ అయ్యారు కృష్ణవేణి గారు ఫ్రమ్ చిత్తూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా అండి? సార్ మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. మాది చిన్న వ్యవసాయం ఉంది. మా నాన్న వ్యవసాయదారుడు, మా అమ్మ కూలీ పనికి వెళ్తుంది. నాకు ఇద్దరు బ్రదర్స్ సార్. మ్యారేజ్ అయింది మా అన్నకి. ఇంకా పెద్ద చిల్డ్రన్స్ ఉన్నాము. మాది ఇంకా నార్మల్గా ఇంకా అన్ని కూలీ పనులు, నాట్ ఓన్లీ ఫార్మింగ్ కాకుండా బయట కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు. అది సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చాలామంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటుంటాం కాబట్టి దిగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఒక పేదరిక కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆశయం అనేది గొప్పగా ఉన్నప్పుడు దాని తగ్గట్లు మీ యొక్క కృషి అనేటువంటిది సరిపోయినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే మొదటగా ఏంటంటే మీ స్కూలింగ్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి ఎలా సాగిందో చెప్తారా? ఓకే సార్. నేను ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్లో మా ఊర్లోనే చదివాను సార్. ఆ తర్వాత ఎస్ఆర్పురం హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఈ IIITకి సెలెక్ట్ అయ్యాను సార్. IIITకి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ IIITలో చదువుకున్నాను సార్. సో IIITలో చదవడం వల్ల ఏంటి అనేటువంటిది, కాంపిటీషన్ ఏంటి, మనం ఎలా చదవాలి ఏంటి అనేటువంటి దానిపైన మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. IIIT అనేటువంటిది ఎలా హెల్ప్ చేసింది ఈ జర్నీలో? IIITలో అన్ని లైబ్రరీ ఉంది సార్. బిగ్ లైబ్రరీ ఉంది. మనకు కావాల్సిన బుక్స్ అన్నీ అక్కడే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి చాలా కూల్ క్లైమేట్, ఆ వాతావరణం అనేది చదువుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సార్. సో అక్కడ నాకు అది కొంచెం హెల్ప్ అయింది. టీచర్స్ కొంచెం హెల్ప్ చేశారు, ఎలా చదవాలి, ఏం చదవాలి అనే దానికి హెల్ప్ చేశారు సార్. అంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఏంటంటే IIIT లాంటి కాలేజీలో చేరిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంటే అంత సపోర్టు లేకపోతే ఆర్థికంగా మనకు ఉండేటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక సాఫ్ట్వేర్ జాబో లేకపోతే మరో ప్రైవేట్ ఉద్యోగమో అనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి చూస్ చేసుకోకుండా కష్టతరమైనటువంటి ఒక గ్రూప్స్, సివిల్స్ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ పైన దృష్టి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సార్ నాకు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను కరెంట్ షాక్ తగిలి నాకు కాలు చేయి కోల్పోయాను సార్. ఆ తర్వాత నాకు హెల్పింగ్ కోసం నేను ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఆ సమయంలో వాళ్ళ కొద్దిగా నిర్లక్ష్యం అని కొద్దిగా కనిపించింది సార్ నాకు. అంటే డిలే చేయడం, ఈరోజు రండి, రేపు చేస్తాం, ఈరోజు చేస్తాం, ఇలా అనిపించింది. మనమే ఎందుకు చదవకూడదు, మనమే ఎందుకు కాకూడదు, మన ద్వారా ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదు అనే థాట్ నాకు 6th క్లాస్లో నుంచే వచ్చింది సార్. అప్పటి నుంచి నాకు కలెక్టర్ అవ్వాలనేది నా లక్ష్యము. ఈ రోజుతో కొంచెం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వరకు చేరుకోగలిగాను సార్. ఏదో ఒక రోజు అది కూడా సాధించగలుగుతానని నమ్మకం నాకుంది సార్. ఏదైతే మీరు చెప్పారో నిజంగా 6వ క్లాస్లో మీకు ఆ సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో మీరు, ఎందుకంటే మీకు ఉండేదే పెద్ద సమస్య, ఆర్థికమైన సమస్య, దానికి తోడు కరెంట్ షాక్తో ఒక చెయ్యి, ఒక కాలు అనేటువంటిది ఇబ్బంది పడ్డం అనేటువంటిది మిమ్మల్ని ఇంకా కుంగదీసే పరిస్థితుల్లో మీరు దాని యొక్క నెగిటివ్నెస్ని కూడా ఒక పాజిటివిటీగా మలుచుకొని ఏదైతే మీరు ఎదుర్కొన్నారో అదైతే స్ఫూర్తిదాయకం అండి. చాలామంది మహిళలకి, చాలామంది విద్యార్థినులకి చాలా స్ఫూర్తివంతమైనటువంటి విషయం. సో ఇప్పుడు ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు అంటే నెక్స్ట్ ఫర్దర్గా అంటే డిప్యూటీ కలెక్టర్ మీ ఆశయం ఏముండొచ్చు, లేకపోతే యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్కి ఇంకా మీకు టైం ఉంటే, ఏజ్ ఉంటే అది కూడా మీ ఆశయం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఫర్దర్ ఆస్పిరేషన్ ఏంటంటే సార్ సివిల్స్ నెక్స్ట్ ఇయర్ అన్న అటెంప్ట్ ఇవ్వాలనుకున్నాను సార్. ఫైనల్గా యూపీఎస్సీ అనేది నా లక్ష్యం సార్, ఐఏఎస్ కావడం. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి, చూసి ఉంటారు ఆల్రెడీ మీకు. వాటి పట్ల మీరు ఇప్పుడు ఒక సర్వీస్కి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించేటువంటి పొజిషన్లో మీరు ఉంటారు. సో అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీ దృక్కోణం ఎలా ఉండబోతోంది, మీ పనితీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, సమాజానికి ఏ విధంగా మీరు ఉపయోగపడాలనుకుంటున్నారు? సార్ నాది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్కడ సమస్యలు ఎలాంటివి అనేది నాకు కొంచెం అర్థమవుతుంది సార్. డైరెక్ట్గా నేను పీపుల్తోనే డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, నా వల్ల అవేలాగా ఉంటే నేను వాటికి వీలైనంతగా నేను తీర్చేలాగా ప్రయత్నం చేస్తాను సార్. కావాల్సిన అఫీషియల్స్తో మాట్లాడి మా గ్రామానికి కానీ మా చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సాధ్యపడినంత త్వరగా నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాను సార్. కుటుంబ సభ్యులు ఏంటమ్మా ఇంత కష్టం కదా, మనము డబ్బులు అంటే పెట్టలేం కదా అని అన్నారా, లేకపోతే లేదమ్మా నువ్వు చదువు, ప్రైవేట్ ఉద్యోగాలు లాంటివి ఏం చేయొద్దులే అని అన్నారా? వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉండేది? లేకపోతే ప్రోత్సాహం అని కాదు, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఖర్చు పెట్టలేనప్పుడు కొన్నిసార్లు మనం కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కదా, ఆ పరిస్థితులు ఏమైనా మీకు ఎదురయ్యాయా? ఎదురయ్యాయి సార్, ఖచ్చితంగా ఎదురయ్యాయి. మాది ఎందుకంటే పూర్ ఫ్యామిలీ కాబట్టి అలా అనిపించింది. కానీ ఏ రోజు నా ఫ్యామిలీ ఎప్పుడు కానీ నువ్వు ఇలా చేయలేవు, సాధించలేవు, ఎలా అయినా మేము కష్టపడతాము, నీకు ఏదో ఒక జాబ్ వచ్చిన రోజు మేము సంతోషంగా నువ్వు మమ్మల్ని చూసుకుంటావు కదా, ఆ రోజు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు ఈవెన్ కూలి పనికి వెళ్ళడం కానీ ఇలా చేసి నా ఫ్యామిలీ మొత్తం చదివించారు సార్ నన్ను. సో ఫర్దర్గా మీ ఆశయం ఏంటండి? ఫర్దర్గా ఇప్పుడు వచ్చిన జాబ్ని
పద్ధతిగా చేసుకుంటూ మంచిగా నెక్స్ట్ యూపీఎస్కి ప్రిపేర్ అవ్వడం అనేది నా ఆశయం సార్. ఆల్ ద బెస్ట్ అండి. కృష్ణవేణి గారి కథ అనేటువంటిది అందరికీ ఆదర్శం అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్నతనంలోనే 6వ క్లాస్ లాంటి చదివేటువంటి టైంలోనే, ఎందుకంటే తను అనుకోని కారణంతో ప్రమాదవశాత్తు తన చెయ్యిని ఒక కాల్ని ఇబ్బంది పడుతూ కూడా కోల్పోయినప్పటికి కూడా తను ఆ లక్ష్యాన్ని ఎంచుకున్నటువంటి లక్ష్యం పెద్దది కాబట్టి తన కష్టాలు అనేటువంటి ఆ లక్ష్యం ముందు చిన్నబోయాయి. ఇవాళ ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు. అండ్ డెఫినెట్గా ఏసీటీఓతోనే ఆవిడ సంతృప్తి పడట్లేదు, ఇంకా మెరుగైన స్థానానికి వెళ్ళాలి. ఏపీపీఎస్లో కానివ్వండి, యూపీఎస్సీ కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి దానికి కూడా సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సాధించడం కాదండి, ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా కూడా సమాజం పట్ల తనకున్న అవగాహన, తన కరెక్టర్ కావాలనే ఆశయం ఏదైతే 6వ క్లాస్లో అనుకున్నారో దానికి తగ్గట్లుగా ఒకవేళ కరెక్టర్ అయినా అవ్వకపోయినా ఏదో ఒక పొజిషన్లో ఆవిడ ప్రజలకు సేవ చేస్తారని, చెయ్యాలి అని చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి వాళ్ళు మరీ రావాలి అని సర్వీస్లోకి, అండ్ అందరికీ తన యొక్క గాథ స్ఫూర్తివంతంగా నిలవాలని కోరుకుంటూ సాక్షి ఎడ్యుకేషన్ కృష్ణవేణి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తోంది. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.